నెక్స్ట్ మన నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. సో చెప్పండి నవీన్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే పూర్తిగా ఎండ తీవ్రత ఎలా ఉంది, ఎన్ని డిగ్రీలు నమోదవుతుంది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఒక విధంగా చూడాలంటే నిజామాబాద్ జిల్లాకు బాణుడు పగబట్టి అనుకుని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రతలకు నిజాం జిల్లా ప్రజలు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఉదయం 10 అయితే మాత్రం రోడ్ల వైపు కూడా రాని పరిస్థితి ఉంది. దీంతో అనేక ప్రాంతాలు కూడా ఇటు రోడ్లను కూడా నిర్మూషణంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం గత వారం రోజులుగా చూసినట్లయితే 41.5 డిగ్రీ 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇది రికార్డు స్థాయిలో కూడా నమోదైనట్లు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం చెప్పవచ్చు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి ఉష్ణోగ్రత తీవ్ర స్థాయిలో నమోదవుతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఉదయం పూట కూడా కాస్తంత చల్లగా ఉన్నప్పటికీ కూడా ఉదయం 9 దాటిన తర్వాత పూర్తిగా బాణుడు మాత్రం అతను ఉగ్ర రూపం ప్రదర్శిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీంతో అనేక మంది కూడా ముఖ్యంగా బయటకు రాని పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. అత్యవసర పరిస్థితి మాత్రం ఉంటే తప్ప బయటకు రాని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కనుక ఇటు ఉష్ణ వేడిని తట్టుకునేందుకు కూడా ఇళ్లలో ఉండి ఫ్యాన్లు కూలర్లో ఏసీల మధ్య గడపాల్సిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే బయటకు వెళ్తే మాత్రం చాలా మంది కూడా శీతల పానీయాలు కూల్ డ్రింకులు అలాగే కొబ్బరి బొండాలు కూడా తాగే పరిస్థితి స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. దీంతో అనేక ప్రాంతాలు ఇటు రోడ్డు ఇరువైపులా జిల్లాకు సంబంధించి ప్రధాన కూడల వెంబడి కూడా ఇటు కొబ్బరి బొండాలు కూల్ డ్రింకులు శీతల పానీయాలు కూడా వేల్సిన పరిస్థితి మాత్రం అనేక మంది కూడా అక్కడ దీంతో అనేక మంది అక్కడ వాహనదారులు అక్కడ ఉండడంతో కూడా అవి పూర్తిగా ఇటు కస్టమర్లతో ఎక్కించిన పరిస్థితి మాత్రం స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఈ ఉష్ణోగ్రత వేడిని ఇటు వైద్య అధికారులు కూడా స్పష్టంగా అత్యధికంగా నీరు సేవించాలని చెప్తున్నారు. ఎందుకంటే డిహైడ్రేషన్ ఎక్కువ జరుగుతుంది. డిహైడ్రేషన్ వల్ల కూడా చాలా మటుకు ఇబ్బంది పరిస్థితి ఉందని చెప్పి డిహైడ్రేషన్ తట్టుకునేందుకు కూడా అనేక మంది శీతల వాటర్ ఎక్కువ తాగాలని చెప్పి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో కావచ్చు, వృద్ధుల విషయంలో కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద జిల్లాలో చూసినట్లయితే గత వారం రోజులుగా అత్యధికంగా కూడా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం ఇదే మొదటిసారి అని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ఎండవేడి రానున్న రోజుల్లో కూడా తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా ముసలి వాళ్ళు కావచ్చు, చిన్నారులు కావచ్చు బయటకు వెళ్ళవద్దని చెప్పి కూడా ఎవరైనా అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రం బయటకు వెళ్ళాలని చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా మూగ జీవుల పరిస్థితి చూసుకున్నట్లయితే మూగ జీవులు కూడా చాలా ఇటు వాళ్ళ కూడా తీవ్ర ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది. డైరీ ఫామ్లు కావచ్చు ఉన్నట్టు వాళ్ళు కూడా ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మాత్రం వచ్చి పశువుల విషయంలో కూడా ఎప్పటికప్పుడు వాటికి చల్లటి నీరుతో కూడా శుభ్రం చేయడము పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు వడదెబ్బకి దాటికి నిజామాబాద్ రూరల్ సంబంధించిన 5 సంవత్సరాల చిన్నారితో పాటు మరో వ్యక్తి ఇటు వడదెబ్బకు చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా వడదెబ్బకి తట్టుకునేందుకు కూడా అసలు జాగ్రత్త తీసుకోవాలి, ఇంట్లో ఉండాలి, బయటకు వెళ్ళొద్దని చెప్పి కూడా వాతావరణ అధికారులు చెప్పడంతో కూడా అనేక మంది కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి మాత్రం స్పష్టంగా ఉందని చెప్పి దీంతో ఉదయం 11 దాటితే సాయంత్రం వరకు కూడా ప్రధాన రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక కర్ఫ్యూ వాతావరణం కూడా జిల్లాలో ఏర్పడిన పరిస్థితి మాత్రం స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. రాజశేఖర్, అంటే ఈ పరిస్థితి గల కారణాలు ఏంటి? వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వేసవి తాపం ఈ స్థాయిలో పెరగడానికి దాదాపుగా 2016 తర్వాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. సో ఎందుకు ఇంత స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? అంటే గ్లోబలైజేషన్లో లేకపోతే తేడాలు వచ్చినటువంటి పరిస్థితి, లేకపోతే కాలుష్య కోరికల్లో నగరాలు చిక్కుకోవడం వల్ల ఈ తీవ్రత పెరుగుతుందో దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ తెలిసినటువంటి పరిస్థితి ఉంది? అంటే 2010 ఎప్పుడైతే అప్పుడు ఉష్ణోగ్రత ఉందో ఆ స్థాయిలో ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అదే ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో కూడా ఎండ వేడి కారణానికి అనేక కారణాలను చెప్పి కూడా ఇటు వాతావరణ అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం వచ్చింది. మీరు చెప్పినట్లుగా ఇందాక చెప్పినట్లు గ్లోబలైజేషన్ కావచ్చు, ఇక్కడ వాతావరణంలో జరిగిన మార్పుల వల్ల కూడా ఇంతటి వేడి కూడా సంభవిస్తుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ వేడిమి ఇట్లా కొనసాగుతుంది. రానున్న రోజుల్లో కూడా 42-43 డిగ్రీల సెంటీగ్రేడ్ వచ్చినా కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.